ఏపీలో దేవాదాయ శాఖ నిర్వహించే మంత్రులకు ఓ సెంటిమెంట్ కొనసాగుతుంది. దేవుడి మంత్రిగా పనిచేసిన వారు తర్వాతి ఎన్నికల్లో గెలవరనే ప్రచారం ఉంది. పార్టీ ఏదైనా ఈ సెంటిమెంట్ నేతల్ని పట్టి పీడిస్తుంది. ప్రస్తుతం ఏపీ దేవాదాయ మంత్రి బాధ్యతల్ని ఆనం రామనారాయణ రెడ్డికి అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ శాఖను అయిష్టంగానే తీసుకున్నారు ఆనం. మంత్రులందరూ బాధ్యతలు తీసుకుని సచివాలయం నుంచి తమ పనులు నిర్వహిస్తున్నారు. అయితే ఆనం మాత్రం 2 నెలల తర్వాత ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. ఇంతకీ ఈ 2 నెలలు ఆయన ఏం చేశారు? వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలకు దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఎట్టకేలకి బాధ్యతలు స్వీకరించారు. పేషీలో మార్పుల కోసమే ఆనం ఇంతకాలం పాటు మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదని తెలుస్తోంది. గతంలో దేవాదాయ శాఖ మంత్రికి కేటాయించిన ఛాంబర్నే ఆనం రామనారాయణ రెడ్డికి కేటాయించారు. సచివాలయం 2వ బ్లాక్లోని రూమ్ నెంబర్ 137 ఆనంకు కేటాయించారు. మొదటి నుంచి దేవాదాయ శాఖపై పెద్దగా ఆసక్తి చూపని ఆనం రామనారాయణ రెడ్డి తప్పని పరిస్థితులలో ఏదో ఒకటిలే అని ఒప్పుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు సచివాలయంలో కేటాయించిన పేషీపైనే అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణలు ఇద్దరూ కూడా ఇటీవల ఎన్నికల్లో ఓటమి చెందడం, దేవాదాయ శాఖ తీసుకున్న వారు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమనే సెంటిమెంట్ను కూడా నమ్మడం వల్ల ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు తీసుకోవడానికి చాలా కాలం తటపటాయించారు. కనీసం పేషీ అయినా మార్చుకుందామని ప్రయత్నించారు. ఇందుకోసం ఇప్పటి వరకు వెయిట్ చేశారని చెబుతున్నారు. పేషీ మార్చే అవకాశం లేదని తెలిసిన తర్వాత చేసేదేమీ లేక పేషీలో తాను సూచించిన విధంగా వాస్తు మార్పులు చేయాలని చెప్పారు. దీంతో దేవాదాయ శాఖ అధికారులు ఆఘమేఘాలపై ఆనం కోరుకున్న విధంగా వాస్తు మార్పులు చేసి పేషీని సరికొత్తగా తీర్చిదిద్దారు. ఓవైపు బాధ్యతలు స్వీకరించే మంత్రులపై సీఎం చంద్రబాబు ఆర్థిక ఆంక్షలు కూడా విధించారు. కానీ ఇవేమీ లెక్క చేయని ఆనం తనకు నచ్చిన విధంగా పేషీని సిద్ధం చేసుకున్నారు. ఆర్థిక శాఖ నిధులతో కాకుండా దేవాదాయ శాఖ నిధులతోనే తన పేషీని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. పేషీలో మార్పుల కోసమే ఆయన 2 నెలల పాటు బాధ్యతలు స్వీకరించకుండా ఉండిపోయారని దేవాదాయ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను కోరుకున్న విధంగా పేషీ సిద్ధమైన తర్వాతే ఆనం రామనారాయణ రెడ్డి తన ఛాంబర్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారని అంటున్నారు. పేషీ కోసం 2 నెలల పాటు మంత్రిగా బాధ్యతలు తీసుకోకపోవడం ఇప్పుడు సెక్రటరియట్లో హాట్ టాపిక్ గా మారింది. మంచి ముహూర్తాలు లేనందునే ఆనం ఇంతకాలం బాధ్యతలు స్వీకరించలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆషాఢ మాసంలో ముహూర్తాలు లేనందున శ్రావణ మాసం వరకు ఆగారని అంటున్నారు. అయితే జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు ఉన్నప్పటికీ పేషీ సిద్ధం కానందునే ఆయన ఇంతకాలం ఆగారని సమాచారం. ఏది ఏమైనా పేషీ కోసం, వాస్తు మార్పుల కోసం ఏకంగా 2 నెలల పాటు బాధ్యతలు తీసుకొని మంత్రిగా ఆనం సెక్రటరియట్లో హాట్ టాపిక్గా మారారు.